నమస్తే, వెల్కమ్ బ్యాక్. తుని పాప జ్ఞానేశ్వరి అమ్మాయికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తుంది. అంటే నిజంగా ఆ పాప తప్పిపోయిందా, లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదా తల్లిదండ్రుల మీద కక్షతో అంటే అమ్మాయిని ఏదో చేద్దామని, లేదంటే కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరిద్దామా, డబ్బులు తీసుకుందామా అంటే వాళ్ళు ఒక సాదాసీదా క్యాబ్ డ్రైవరు, సమ్ ట్రాన్స్పోర్ట్ మెయింటైన్ చేసుకునే ఒక వ్యక్తి తండ్రి. సో ఒక పిల్ల గురించి అంటే ఆ తల్లి చెప్పిన విషయాలు విచారణలో అంటే కొంతమంది నా భర్తకు ఒక పాప మిస్ అయ్యి ఇప్పటికి 6 రోజులైంది అంటే ఏంటి, ఏమైనా జరిగిందా, లేదంటే ఎవడైనా ఏమైనా చేసి పడేశాడా, లేదంటే కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయాడా, లేదంటే ఇంకే రకమైన కారణాల వల్ల ఏంటి అనేది తలలు పట్టుకుంటున్నారు పోలీసులు కూడా. ఎందుకంటే జరిగి 5-6 రోజులు అవ్వస్తుంది, ఇంతవరకు పాప ఆచూకీ తెలియలేదు. పాపతో పాటు చివరగా ఉన్నది ఒక కుక్క, ఆ వీధి కుక్క లేదంటే ఎవరు పెంచుకున్న కుక్కో తెలియదు కానీ. సో ఆ కుక్క సీసీ ఫుటేజ్లో దొరికిన ఆధారం ప్రకారం చూస్తే ఆ కుక్కకి చిన్నగా కొంచెం దెబ్బలు తగిలినట్టున్నాయి. సో ఆ కుక్క ఏంటా అని చూసి దానికి ఒక జీపీఎస్ యాడ్ చేసి ట్రాకింగ్ చేస్తే ఆ కుక్క ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడికి వెళ్తుంది అనే దాని మీద అది తను ఎక్కడెక్కడ వాసన చూసి కొన్ని సందర్భాల్లో తవ్వడం, లేదంటే దాన్ని ఎక్కడికి వచ్చింది మళ్ళీ అక్కడ తీసుకెళ్తుందేమో దాన్ని వెనక్కి వెళ్ళడం. చాలా అంటే పోలీసు వాళ్ళు కూడా 2-3 టీములుగా విడిపోయి కూడా చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థకి సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలకి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే స్థానికంగా ఉండేవాళ్ళు కూడా కొంత సహాయం చేయాలి పోలీస్ వ్యవస్థకి. చేయకపోతే వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు చూసుకుంటారులే, అమ్మో చివరిసారిగా పాపను మనం చూస్తే మనకేమైనా అడుగుతారేమో, మననేమో ఇబ్బంది పడతారేమో అని చాలామంది చెప్పడానికి ముందుకు రారు. మీరిచ్చే చిన్న సమాచారం, చిన్న క్లూ వల్ల వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తద్వారా వాళ్ళు తీగ పట్టుకొని డొంకంతా కదిలిస్తారు. వాళ్ళు నిజంగా వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళు పడ్డ కష్టము, వాళ్ళు చూపించే ఇన్వెస్టిగేషన్లో ఇబ్బందులు చాలా అధిగమిస్తూ వచ్చి అవన్నీ కనుక్కోవడం జరుగుతుంది. అయితే ఈ జీపీఎస్ ట్రాకింగ్ వల్ల కూడా తెలియలేదు. ఇంతకుముందు ఎవరో ఒక సోషల్ మీడియాలో చూశారు, తను ఏదో బోరుబావిలో ఉంది తర్వాత బయటకు వచ్చింది అని. దయచేసి ఇలాంటి రూమర్సు, పుకార్లు వాస్తవికాలకి దూరంగా ఉన్నవి ప్రచురించొద్దు. సోషల్ మీడియా ఉంది కదా, చేతిలో ఫోన్ ఉంది కదా అని అబద్ధపు ప్రచారాలు, మీకేదో వ్యూస్ కోసం, ఇలాంటి సందర్భాల్లో కూడా వ్యూస్ కోసమో లైక్స్ కోసమో ప్రోపగాండా చేస్తూ కొన్ని వీడియోస్ దయచేసి చేయొద్దు. కొంతమంది నేను చూశాను ఇన్స్టాలో, వాటిలో ఆ టెక్స్ట్ పెట్టేసి బోరుబావిలో ఉంది, బోరుబావి నుంచి బయటికి తీశారు, క్షేమంగా ఉంది అంటే ఎందుకు అంటే ఆ తల్లికి ఆవేదన ఒక్కసారి మైండ్లో పెట్టుకొని చూడండి, ఆలోచించండి, దయచేసి చెప్పొద్దు. అయితే ఇక్కడ ఇంకొక అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వాడారు తునిలో. అంటే సమ్ మెటల్ డిటెక్టర్ టైప్లో ఒక మెటల్ ఫైండర్ అని ఏదో ఉంటుందంట. సో దాని ద్వారా అక్కడ ఎక్కడైతే దాన్ని భూమిలో పాతి దానికి ఒక టెక్నాలజీ ఉంటుంది, మన డివైజ్ లాగా, ఆ డివైస్ దానికి అనుసంధానం చేస్తే వాళ్ళ చేతిలో ఉన్న మెటల్ దానికి కనుచూపు మేరలో సుమారుగా ఒక 800 మీటర్ల నుంచి 1 km లోపు వరకు కూడా ఆ పరిధిలో మెటల్కి సంబంధించినవి ఏవైనా ఉంటే అవి వాటి వైపు ఆ సిగ్నల్స్ చూపిస్తాయంట. అటువైపు వెళ్ళి ఆ సిగ్నల్స్ని చూసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఐరన్, కాపరు ఇట్లాంటి మెటల్కి సంబంధించిన ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది అది. బట్ అక్కడ ఆ మెటల్ డిటెక్టర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈవెన్ గోల్డ్, సిల్వర్ లాంటి ఐటమ్స్ ఉన్నా కూడా అది ఐడెంటిఫై చేసి ఎటువైపు అది తీసుకెళ్తుంది. ఎందుకంటే పాప తప్పిపోయే సమయానికి కాళ్ళకి పట్టీలు ఏవో ఉన్నాయంటున్నారు, పట్టీలు వెండివి ఉంటాయి కాబట్టి. తర్వాత మెడలో చైన్ ఏదో ఉంది అని అంటున్నారు, ఉందో లేదంటే మామూలు డమ్మీ చైన్ ఉందో సంథింగ్ ఏదైనా. సో పట్టీలకు సంబంధించిన ఒక డిటెక్టర్లాగా వెళ్ళొచ్చు. ఆ పాప ఉండే ఇంటి నుంచి కూడా సుమారుగా ఒక 3-4 కిలోమీటర్ల వరకు వెళ్ళి కొండ పరిధిలోను అడవుల్లోకి వెళ్ళి కూడా మొత్తం చెక్ చేస్తున్నారు. కానీ ఎక్కడ ఎటువంటి ఆనవాళ్ళు దొరకట్లేదు. అంటే పాపకు సంబంధించిన క్లాత్స్ కానీ, పాపకు సంబంధించిన ఆర్నమెంట్ కానీ, లేదా పాపకి చివరిసారిగా పలానా దగ్గర చూసామని కానీ ఎటువంటి ప్రూఫ్స్ దొరకటం లేదు. పోనీ అనకూడదు కానీ ఏవైనా జరిగినా కూడా అటువంటి ఆనవాళ్ళైనా ఉండాలి, అట్లాంటి కూడా ఏం జరగలేదు. సో ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన ఒక నిర్ధారణకు వచ్చిన అంశం ఏంటంటే ఒక టీము, అందరు టీములు అని అనట్లేదు, ఎందుకంటే వాళ్ళు భిన్న కోణాల్లో ఆలోచిస్తారు. విభిన్నంగా ఆలోచించి మ్యాక్సిమం ఆ పాపని వెతికిపెట్టే ప్రయత్నంలోనే తల్లిదండ్రుల యొక్క కడుపు కోతను మిగిల్చకుండా, కడుపు కోతకు గురి అవ్వకుండా ఉండేందుకే చూస్తారు.
కాకపోతే ఇక్కడ పాపకు సంబంధించిన ఎటువంటి ఆనవాలు దొరకటం లేదు. ఈవెన్ పాపతో చివరిసారిగా కనిపించిన కుక్కకి జీపీఆర్ఎస్ ట్రాకింగ్ పెట్టినా కూడా ఫైండ్ అవుట్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పాప కిడ్నాప్కు గురయ్యింది అని ఎక్కువ శాతం నిర్ధారణకు వచ్చారు. కానీ అది కూడా వాస్తవం చెప్పలేం. ఎందుకంటే కిడ్నాప్ గురైతే ఖచ్చితంగా ఏదో ఒక అంశంలో ఎక్కడో దగ్గర చిన్న క్లూ అయినా ఉంటుంది. ఎందుకంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే ఇటువంటి నేరాలు ఘోరాలు చేయాలనుకున్న వాళ్ళకి మన ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, నేరం చేసేవాడు ఖచ్చితంగా దొరికిపోతాడు. వాడికి అది శాపం. ఎంత తెలివిగా చేశాను అనుకుంటాడు, ఎంతో పకడ్బందీగా చేశాను అనుకుంటాడు, చిన్న క్లూ అయినా వదులుతాడు. వదలకపోతే అది మీరు వచ్చి కావాలంటే మీరు వచ్చే తెలుగు సినిమాల్లో వచ్చి చాలా వెబ్ సిరీస్ కానీ తెలుగు సినిమాలు చూడండి, ఖచ్చితంగా ఎక్కడో దొరుకుతాడు. అది శాపం. అది అనుకుంటాం మనం మనల్ని ఎవడు గమనించట్లేదని. భగవంతుడు నమ్మే వాళ్ళు తెలుస్తుంది నిజంగా వాడు చూస్తున్నాడో లేదా అనేది. సో ఖచ్చితంగా కిడ్నాప్ అయినా కానీ ఇంకేదైనా కానీ ఇప్పుడు కాకపోతే ఇంకొక 2 రోజుల తర్వాత అయినా దీన్ని ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే ఇప్పటి వరకు పాపకి సంబంధించిన ఆనవాళ్ళు కానీ పాపకు సంబంధించిన ఐటమ్స్ కానీ ఏవీ దొరకలేదు. కాబట్టి ఖచ్చితంగా పాపనైతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ లేదు. అంటే పాపకి ఎటువంటి అఘాయిత్యం ఏమీ జరగలేదు. ఆబ్వియస్లీ ఎవడో ఎత్తుకుపోయాడు లేదా కిడ్నాప్ అయి ఉండొచ్చు అని కొంత శాతం వరకు వాళ్ళు మాత్రమే నిర్ధారణకు రావడం జరిగింది. సో నిర్ధారణకు వచ్చారు కాబట్టి ఇక్కడ వేరే కోణంలో కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇప్పటికి కూడా పాపకు సంబంధించిన ఫోటోలు సంబంధిత జిల్లా పరిసరాలకు కూడా ఆ అమ్మాయి తాలూకు డీటెయిల్స్ అన్నీ పోలీస్ స్టేషన్ సమాచారం చేరవేసే ఉంటారు. అన్ని కోణాల్లో ఉంటాయి. సీక్రెట్గా ఆపరేషన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఇది ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్ర స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో వినిపిస్తున్న కిడ్నాప్ ఆర్ మిస్సింగ్ వ్యవహారం కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంటుంది. ఈవెన్ హోంమంత్రి అనిత గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారని కూడా తెలుస్తుంది. ఒక విధంగా సోషల్ మీడియాలో ఇటువంటి మిస్సింగ్ గురించి చెప్తే ఆ తల్లిదండ్రులకి మనవంతు సాయం చేసినట్టు అవుతాం. కానీ లేనిపోని వార్తలు రాసి వాళ్ళకి మరికొద్దిగా క్షోభపడేలాగా మాత్రం చేయొద్దని నా రిక్వెస్ట్. సో చూద్దాం మరి ఆ జీపీఎస్ ట్రాకింగ్ కానీ మెటల్ ఫైండర్ వల్ల కానీ లేదంటే ఇంకే ఇతర ఎక్విప్మెంట్ సీసీ ఫుటేజ్ ద్వారా మ్యాక్సిమం ఇవాళ రేపు ఎక్కువగా ఈజీ అయిపోవడానికి కారణం సీసీ ఫుటేజ్ ద్వారా దొరికేస్తున్నారు మ్యాక్సిమం. కానీ అంటే కొంచెం రూరల్ ఏరియా కాబట్టి తుని దగ్గర అక్కడ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. బట్ మొత్తానికి ఆ సీసీ ఫుటేజ్ కానీ లేదంటే ఇంకా ఇతర పరికరాల ద్వారా పాపని కొనుక్కోవడం అయితే జరుగుతుంది. కాస్త ఓపిక పట్టాలి. కాకపోతే తల్లిదండ్రులకి ఊరటగా ఉండడం కోసం వాళ్ళ బంధువులు కూడా ఎవరో ఒకరు వచ్చిపోతున్నారు, వాళ్ళకి ఓదార్పునిస్తున్నారు. బట్ ఎవరేమొచ్చినా పాప తిరిగి క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుందాం. పోలీసులు కానీ అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ అండగా ఉండి మొత్తానికి ఫైండ్ అవుట్ చేసి ఆ పాపని మరలా తల్లిదండ్రులకు చేరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి ఆ పాపకి ఏం కాకుండా క్షేమంగా చేరుకోవాలని మనందరం ప్రేయర్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్లీజ్.